మీరు పేరుకి మేము హైందవ ధర్మాన్ని రక్షిస్తాము, సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పేటువంటి మీ హయంలో, కూటమి ప్రభుత్వంలో విగ్రహాలు మాయమైపోవడం, గుళ్లను కూల్చేయడం, అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో దైవ విగ్రహాలు కనపడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా ఈ రోజున టీటీడీ మాజీ చైర్మన్ మా భూమన కరుణాకర్ రెడ్డి గారు అడిగినట్టు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెంటనే ఈ తప్పులన్నిటికీ కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, మీరు వచ్చిన దగ్గర నుంచి అబద్దాలు, లడ్డూలో కల్తీ జరిగిందని ఏ రోజైతే మీరు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి వరుసగా అన్ని మీ తప్పులే కనబడుతున్నాయి. దేవస్థానాల విషయంలో పరకామణి కేసు కావచ్చు, లడ్డూ కల్తీ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు గోవులు చనిపోవడం కావచ్చు, భక్తులు ఇబ్బందులు గురవడం కావచ్చు, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది టీటీడీ చరిత్రలో ఎప్పుడన్నా విన్నామా? అసలు మనం పైన కొండపైన దర్శనానికి వెళ్లి చనిపోవడం అంటే అది మీ లోపం కాదా? ఈ రోజు ఆంజనేయ స్వామి విగ్రహ చోరీ. దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా ఎవరు సనాతన ధర్మాన్ని నిజంగా ఆయన పాలనలో కాపాడి సనాతన జెండా ఎంత ఎత్తున ఎగరేశారో, ఎవరు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మాన్ని పేరుకి మాత్రమే పరిమితం చేసి ఎవరు ఆ సనాతన ధర్మాన్ని కింద పడేస్తున్నారు అనేది చూసే ప్రజలకి ఖచ్చితంగా అర్థమవుతోంది.